ఫీమేల్ చార్ట్ చూశాను, డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇందులోని ఈ చార్ట్లోని నేను ఎర్లీ మ్యారేజ్ చూశాను, అందుకని ఇది తీసుకున్నాను ఫీమేల్ చార్ట్. 22 ఇయర్స్ జీరో కాబట్టి 23rd ఇయర్లో అంటే 1 డే ఉన్నా కూడా ఇక్కడ మనం నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాం బిఎన్ఎన్లో. అండ్ కాలపురుష కుండలిలోని మనం లగ్నం ఇది చేసుకొని 9 పాదాలు ఇక్కడ 9, 18 ఏళ్ళు, మళ్ళీ ఇక్కడ ఒక 9 పాదాలు కదా. సో 18, 19, 20, 21, 22, 23, 3, 4, 5th పాదం. 5th పాదం ఈజ్ నథింగ్ బట్ రాహు ఆరుద్ర. 3వ పాదం ఇక్కడ ఆరుద్ర 3వ పాదం పడింది. అండ్ ఈ ఆరుద్ర 3వ పాదం మనకి తెలుసు నవాంశ ఎక్కడ, ఇది కుంభ నవాంశ కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు ఏమొచ్చింది సాటర్న్ కదా. సో ఇక్కడ మనం ఈ రాశి ఏమో మెర్క్యూరీ రాశి అండ్ రాహు తలుకా నక్షత్ర పాదం 3వ పాదం ఆరుద్ర, అండ్ నవాంశేమో సాటర్న్ నవాంశం. కాబట్టి ఈ 3 ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్, ఈ 3 కలిసి ఇక్కడ మనకి మ్యారేజ్ ఇస్తాయి. ఇప్పుడు ఈ మెర్క్యూరీ రాహు సాటర్న్లోని మనకి కనెక్టివిటీ చూస్తాము. కాలపురుష కుండలికి 11th హౌస్ సోల్ పాయింట్ హౌస్ అయింది, ఎక్కడైతే నక్షత్ర పాదం ల్యాండ్ అయిందో అది అయింది. రాహు ఏమో వీనస్ స్టార్లో ఉన్నాడు, అండ్ వీనస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ 2nd and 7th విచ్ లీడ్ టు మ్యారేజ్. సో 2, 7, 11 కనెక్టివిటీ అనేది ఇక్కడ సాటర్న్కి రాహుకి వచ్చింది. మెర్క్యూరీ తీసుకొద్దాము. మెర్క్యూరీ ఎక్కడున్నాడు 8thలో ఉండి చక్కగా 2nd హౌస్ని 7th ఆస్పెక్ట్తోని చూస్తున్నాడు. చూసారు కదా ఇక్కడ, ఇదిగో మెర్క్యూరీ, ఇదిగో రాహు, ఇదిగో వీనస్. వీళ్ళందరూ కూడా ఇందులోకి ఎలాగ ఫిక్స్ అయ్యారో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసాం కదా. అన్నీ చక్కగా ఈ రకంగా మనకి వర్కౌట్ అయింది. దేనికి వర్కౌట్ అయింది? కాలపురుష కుండలికి వర్కౌట్ అయింది. ఎందుకంటే మనం అక్కడి నుంచి కదా ఈ పాదాలు అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ తీసుకున్నా సరే అన్ని 3 సందులు ముడిపడ్డం అనేది ప్రతి గ్రహం కనెక్ట్ అవుతుంది, ప్రతి హౌస్ కనెక్ట్ అవుతుంది. అండ్ ఆల్ ది ప్లానెట్స్ హెల్ప్ ద ఈవెంట్ టు హ్యాపెన్. అండ్ ఇక్కడ ముఖ్యంగా రాహు మనకి అంతర్దశ లార్డు, అండ్ రాహు ఉన్న నక్షత్రం వీనస్. రాహు ఇక్కడ మీరు చూసినట్లయితే రాహు ఈజ్ ఇన్ 26 degrees కాబట్టి ఆయన వీనస్ స్టార్లో ఉన్నాడు. ఇది రాహు ఈజ్ ఇన్ వీనస్ స్టార్. నాట్ ఓన్లీ రాహు, జూపిటర్ ఈజ్ ఆల్సో ఇన్ వీనస్ స్టార్, అండ్ జూపిటర్ ఈజ్ డైరెక్ట్లీ ఆస్పెక్టింగ్ ఇక్కడ జూపిటర్ డైరెక్ట్గా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఏది ఈ ఎక్కడైతే ఈ మనకి ఇక్కడ కూటమి జరిగిందో, మెర్క్యూరీ రాహు సాటర్న్ కూటమి ఎక్కడైతే జరిగిందో ఆ హౌస్ని ఇక్కడ కూర్చొని నటల్ జూపిటర్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం మర్చిపోయాను, మార్స్ కూడా ఈ హౌస్కి ట్రైన్ ఇస్తున్నాడు. ఎందుకు? ఇది ఇప్పుడు మనకి 23rd ఇయర్ ల్యాండ్ అయిన పాదం D1కి, ఆ పాదం D9లో ల్యాండ్ అయిన ప్లేస్ ఇది. ఇవన్నీ కూడా అన్ని ప్లానెట్స్కి ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి అనేది చూడాలి. లగ్నాధిపతి కూడా మార్స్ నక్షత్రంలో ఉన్నాడు, అండ్ వీనస్ కూడా మార్స్ నక్షత్రంలో ఉన్నాడు, అండ్ మార్స్ ఏమో రాహు నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి చూస్తున్నారు కదా అన్ని ప్లానెట్స్ కూడా మళ్ళీ కంజాయిన్ అయ్యి కొల్లైడ్ అయ్యి మళ్ళీ కలిసే అన్నీ పనిచేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వీనస్నేమో 7th లార్డ్ చూస్తున్నాడు. బిఎన్ఎన్లో చాలా రకాలుగా చెప్పచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ 0 to 12 ఇక్కడ జరిగిపోతుంది, 13 to 24 ఇయర్స్ ఇక్కడ జరుగుతుంది, 23rd ఇయర్లో మ్యారేజ్ అయింది. సో మనం వృషభాన్ని లగ్నం చేసుకొని కూడా మళ్ళీ స్టోరీ చెప్పచ్చు, అదే అక్కడికే తేల్తాము. ఇక్కడ ఆల్రెడీ లగ్నాధిపతి పోజిట్ అయి ఉన్నాడు, అండ్ ఇక్కడేమో వీనస్ పొజిషన్ తీసుకుని ఉన్నాడు ఆల్రెడీ మనకు కనిపిస్తున్నది, అండ్ సన్ అండ్ మెర్క్యూరీ ఇక్కడ, అండ్ జూపిటర్ రావు ఇక్కడ చూస్తున్నాం కదా మనం. సో ఇక్కడ మనం లగ్నం చేసుకొనేసి ఇప్పుడు దీని ఇంటర్ప్రిటేషన్ యుగపాలక చక్రం. ఈ యుగపాలక చక్రంలోని యుగపాలక కాదు ఇది, ఇప్పుడు కాలపురుష కుండలిలోనే మళ్ళీ మనం 2nd హౌస్ని పట్టుకొని కూడా చెప్పచ్చు. 13th to 24th ఇయర్ ఇక్కడ జరిగింది కదా. మళ్ళీ ఇక్కడ లగ్నం తీసుకున్నట్లయితే ఇక్కడ సాటర్న్ అంటే వృషభ లగ్నం తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే మెర్క్యూరీ
సెవెంత్ హౌస్లో ఉన్నాడు. అండ్ సెవెంత్ లార్డ్ మార్స్. సో సెవెంత్ హౌస్ని ఇక్కడ ఈ సెవెంత్ హౌస్ మీదని మనం ఇప్పటిదాకా ట్రాన్సిట్ చెప్పుకోలేదు. జూపిటర్ సాటర్న్ డబుల్ ట్రాన్సిట్ జరుగుతుంది. మెర్క్యూరీ ఏమో సెకండ్ లార్డ్, ఇక్కడ సెకండ్ లార్డ్ మెర్క్యూరీ, ఫోర్త్ లార్డ్ ఏమో సన్, ఫిఫ్త్ లార్డ్ సెకండ్ లార్డ్ మెర్క్యూరీ, ఫోర్త్ లార్డ్ సన్ మీటింగ్ ఇన్ ద సెవెంత్ హౌస్. సో లైక్లీ ఇది ఏంటంటే లవ్ మ్యారేజ్ అనమాట, అలా చెప్పచ్చు. ఇది ట్రాన్సిట్ చార్ట్ చూసినట్లయితే జూపిటర్ ఏమో ఆ సెవెంత్ హౌస్ మీద ట్రాన్సిట్ అవుతుంది. అలాగే సాటర్న్ తాలూకా 10th ఆస్పెక్ట్, జూపిటర్ పాజిటివ్, సాటర్న్ తాలూకా 10th ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ మీద జరుగుతుంది. అండ్ ఇది ట్రైన్ వచ్చింది ఇక్కడ శుభ్రంగా, ఎవరిక్కడ నెటల్ తాలూకా 7th లార్డ్ ఈయన. మరి ఇప్పుడు మనకి మహాదశ లార్డ్, అంతర్దశ లార్డ్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ కనబడాలి కదా. వీనస్ అండ్ మార్స్ ఒక పక్కన, ఇంకోటి ఏంటి రాహు అండ్ వీనస్, ఎండి ఏడి. అవి ఏంటి చూద్దాం. ట్రాన్సిట్లోకి వెళ్ళినట్లయితే ట్రాన్సిట్లో చూసారా, వీనస్ అండ్ రాహు ఆర్ షేరింగ్ ద సమరాశి. ఇక్కడ సెకండ్ రాశి, ఇదేమో 7th రాశి. సో రెండు కూడా వీనస్ తాలూకా రాశుల్లో ట్రాన్సిట్ అవుతున్నాయి. ఏది మహాదశ లార్డ్, అంతర్దశ లార్డ్ కూడా ట్రాన్సిట్లో. అండ్ దశానాథ అండ్ లగ్నాధిపతి ఆర్ ట్రాన్సిటింగ్ ఆన్ నెటల్ మార్స్. కాబట్టి మొత్తం అంతా సాటిస్ఫైయింగ్. సో కాల్పురుషి కుండ్లిలో లగ్న ల్యాండింగ్ 23rd పాదం ల్యాండింగ్ చూసాము. అలాగే ఇక్కడ వృషభ రాశిని 0 to ఇది కూడా చూసుకున్నాము. 13 to 24 మధ్యలో మ్యారేజ్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకొని చూసుకున్నాము, ఇక్కడి నుంచి చూసుకున్నాము. ఇప్పుడు యుగపాలక వీనస్ యుగపాలక ఎలాగా, మూనేమో 0 to 12 years ఆపరేట్ చేస్తాడు, 13 to 24 years వీనస్ మెర్క్యూరీ ఆపరేట్ చేస్తాడు. వీనస్ కాదు, మెర్క్యూరీ ఆపరేట్ చేస్తాడు. 25th year నుంచి 36 yearsకి వీనస్ ఆపరేషన్లోకి వస్తాడు కదా. ఇప్పుడు యుగపాలకాన్ని లగ్నంగా చేసుకొని కూడా మనం ఇది ఇన్సిడెంట్ అంతా కూడా నెరేటివ్ ఇవ్వచ్చు. చూడండి చక్కగా యుగపాలక మెర్క్యూరీకి 2nd హౌస్లోనేమో అంతర్దశ లార్డ్ ఉన్నాడు, 11th హౌస్లోనేమో మహాదశ లార్డ్ ఉన్నాడు. అండ్ మెర్క్యూరీ తాలూకా డిస్పాజిటరే మార్స్, లగ్నమే మార్స్. అండ్ లగ్నాధిపతి కనెక్షను, అండ్ 7th లార్డ్ కనెక్షను, అండ్ ఆల్సో 7th హౌస్ కనెక్షను. అండ్ జూపిటర్ అండ్ సాటర్న్ డబుల్ ట్రాన్సిట్. చూసారా యుగపాలక కూడా ఎలా వర్కౌట్ అవుతుందో. ఇంకా డీటెయిల్డ్గా యుగపాలక గురించి చెప్తాను. మెర్క్యూరీ ఇది యుగపాలక లగ్నం తీసుకుంటే 13th year, 14th year, 15th year వేసుకుంటూ పోతే 23rd yearకి అది మహాదశ లార్డ్ని టచ్ అవుతుంది మెర్క్యూరీ యాజ్ యుగపాలక, విచ్ ఈజ్ అగైన్ అపోజింగ్ నెటల్ 7th లార్డ్. అండ్ ఆల్సో 11th హౌస్లోని నెటల్ 7th హౌస్ పడింది ఎక్కడికి, యుగపాలక తాలూకా పోజిట్ నుంచి. అండ్ 2nd హౌస్లోని మార్స్ కనెక్ట్ అయిపోయాయి. వెరీ క్లియర్, వెరీ వెరీ క్లియర్. అండ్ 3rd హౌస్లో బికాస్ సెల్ఫ్ ఎఫర్ట్ నుంచి మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ అంటే ఆ పాసిబిలిటీ చాలా గట్టిగా కనిపిస్తుంది ఈ చార్ట్లో. ఇక్కడ 3rd హౌస్లోని అంటే సెల్ఫ్ ఎఫర్ట్ కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ జోన్లోనే జూపిటర్ సాటర్న్ తాలూకా డబుల్ ట్రాన్సిట్ టు ద యుగపాలక అండ్ ఆల్సో టు ద మహాదశ లార్డ్. ఇవన్నీ చూపిస్తున్నాయి అంటే ఎఫర్ట్. ఇందాక చార్ట్లో ఆ అమ్మాయి నేను హస్బెండ్ని ఎంచుకుంటానంది, కానీ ఇక్కడ ఇందులో ఈ చార్ట్లోనేమో లవ్ మ్యారేజ్ కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ వీనస్ కనెక్టివిటీ వచ్చిందో, మనకి జెమినీలోని వీనస్ రాశి ఎప్పుడైతే అంటే వీనస్ ప్లానెట్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో, ఇక్కడ మెర్క్యూరీ వచ్చి ఇప్పుడు ఎక్కడైతే ల్యాండింగ్ అయిందో, కాబట్టి ఇక్కడ మనకి జెమినీలోని ఆల్ ది డ్యూయల్ రాశీస్ కనెక్ట్ అవుతాయి. అండ్ యూ కెన్ సీ ఆల్ ది డ్యూయల్ రాశీస్ విచ్ ఆర్ యుగపాలక మెర్క్యూరీ రాశి, వీనస్ విచ్ ఈస్ ద 2nd and 7th లార్డ్ ఆఫ్ కాల్పురుష్ కుండ్లీ, మూన్ ఈజ్ ద 7th లార్డ్. అండ్ ఈ 4 జూపిటర్ లేకుండా పని అవ్వదు, జీవా. అండ్ రాహు ఈజ్ ఆబ్వియస్లీ అంతర్దశ లార్డ్. అండ్ ఇక్కడ సాటర్న్ మార్స్ నక్షత్రంలోని, వీనస్ కూడా మార్స్ నక్షత్రంలోని ఉన్నారు. సో ఇక్కడ మనం ప్లానెట్స్ తలక కనెక్టివిటీ తలక బ్యూటీ చూడాలి. ఇక్కడ ఇంకా మిగిలిపోయింది ఎవరు, సన్. ఆయనేమో యుగపాలకతోనే ఉన్నాడు కదా. యుగపాలక హీ ఈజ్ ద కరెంట్ రన్నింగ్, హీ ఈజ్ డిక్టేటింగ్ ఆల్ ది టర్మ్స్ నౌ హియర్. సో సన్ ఈజ్ విత్ ద యుగపాలక.
సో దట్ ఈస్ హౌ హీ ఈజ్ ఆల్సో అండ్ థర్డ్ హౌస్. అండ్ అక్కడ వాళ్ళిద్దరి మీదనే కదా ట్రాన్సిట్ జరుగుతుంది, డబుల్ ట్రాన్సిట్, సాటర్న్ అండ్ జూపిటర్ తలుక డబుల్ ట్రాన్సిట్. అది కూడా చూసాం, మనం క్లియర్గా చూసాం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అన్ని రాసులు ఇన్వాల్వ్ అవుతాయి, అన్ని ప్లానెట్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయి వెన్ ద బిగ్ ఈవెంట్ లైక్ మ్యారేజ్ హ్యాపెన్స్. అండ్ జూపిటర్ రాహు కూడా వీనస్ నక్షత్రంలో ఉన్నారు. ఇక్కడే నేను ఇదంతా ముందే స్టడీ చేసి చెప్తున్నాను. ఇద్దరు జూపిటర్ రాహు కూడా వీనస్ నక్షత్రంలోనే ఉన్నారు. వీనస్ను సాటర్న్ మార్స్ నక్షత్రంలో ఉన్నారు. అండ్ మూన్ మర్క్యూరీ యుగపాలక నక్షత్రంలో ఉన్నారు. చూసారా? అసలు ఇంకేం మిగిలింది? అసలు అంతా రౌండప్ అయిపోయింది. అండ్ అంతర్దశ లార్డేమో నక్షత్రంలోనేమో మార్స్ ఉన్నాడు. ఇంకో వెరీ స్మాల్ కాన్సెప్ట్ చెప్తాను. మూన్ ఏమో మర్క్యూరీ నక్షత్రంలో ఉన్నారు. మూన్ ఈజ్ ఇన్ మర్క్యూరీ స్టార్ విచ్ ఈస్ ద జన్మతార. ఆబ్వియస్లీ పరమమిత్ర అండ్ క్షేమతార, సన్ అండ్ సాటర్న్. వీళ్ళిద్దరి మీదని కూడా డబల్ ట్రాన్సిట్ జరిగింది అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. జూపిటర్ సాటర్న్ తాలూకా డబల్ ట్రాన్సిట్ జరిగింది. అది ఆల్రెడీ నేను ఇందాక చూపించాను. ఇది కదా యాక్సిస్, సాటర్న్ అండ్ సన్. ఇంకా అసలు విషయం చూద్దాం ఇప్పుడు. బ్యాడ్ ఏంటంటే ఈ చార్ట్లో నాకు కనిపించింది వీనస్ థర్డ్, నవతారలో మూడోది, మూన్ ఏమో ఫిఫ్త్ అండ్ రాహు ఏమో సెవెంత్. బాగుందా? మూన్ ఏమో ట్రాన్సిట్ టైంలో లగ్నంలో ఉన్నాడు. వీనస్ ఏమో మహాదశ లార్డ్గా ఆపరేట్ అవుతున్నాడు. రాహు ఏమో అంతర్దశ లార్డ్గా ఆపరేట్ అవుతున్నాడు. సో ద టేస్ట్ ఆఫ్ మ్యారేజ్ తెలుస్తుందా? 3, 5, 7. దో ద మ్యారేజ్ విల్ సర్వైవ్, అందులో డౌట్ లేదు. మ్యారేజ్ విల్ సర్వైవ్ బికాస్ ఆఫ్ ది పరమమిత్ర అండ్ ద క్షేమతార. అవి రెండింటి తాలూకా డబల్ ట్రాన్సిట్ ద మేజర్ ప్లానెట్స్ పట్టుకున్నాయి కాబట్టి లాంగ్ లాస్టింగ్, నో డౌట్. బట్ ఈజ్ దేర్ పెయిన్? 100% దెర్ ఈజ్ పెయిన్ ఇన్ మ్యారేజ్ కూడా క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పుడు దశాలగ్న టెక్నిక్ చేద్దాం. వీనస్ ఈజ్ ద దశానాథ కాబట్టి ఇది మనం లగ్నం చేసేద్దాం. సెకండ్ హౌస్లో ఏం జరుగుతుంది? కారక ఆఫ్ మ్యారేజ్ హస్బెండ్, కారక ఆఫ్ హస్బెండ్ మార్స్ కూర్చున్నాడు. దశానాథుడి నుంచి సెవెంత్ హౌస్లో సెవెంత్ లార్డ్ కూర్చున్నాడు. దశానాథుడి నుంచి 11th హౌస్లో 7th హౌస్ పడింది. కాల్పూర్ అదే లగ్నం కదా, 7th హౌస్. సో 2, 7, 11 ఎప్పుడైతే మూన్ కనెక్ట్ అయ్యాడో 2, 7, 11 ఉన్నదో ఖచ్చితంగా ఇది మరొకసారి చెప్తోంది. ఇదంతా కూడా మనసా వాచ. దిస్ ఈజ్ అగైన్ చూస్తున్నాం మనం ఇక్కడ మరొక రకంగా కూడా. బికాజ్ లగ్నం కూడా 5th హౌస్లో పడింది. దేనికి? మహాదశ లార్డ్కి. ఓకే. అండ్ అంతర్దశ లార్డ్కి లగ్నం 2nd హౌస్. అంటే ద పర్సన్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మ్యారేజ్. అండ్ ఆల్సో ట్రాన్సిట్లో కూడా చూసినట్లయితే మూను లగ్నం మీదనే ఉన్నాడు. అండ్ సోల్, ద పర్సన్ అండ్ ద సోల్ ఆర్ ఇన్ ద 11th హౌస్. సోల్ ఆన్ సోల్, ట్రాన్సిట్ ఆఫ్ సోల్ ఆన్ సోల్, సన్ ఆన్ సన్, మెర్క్యూరీ ఆన్ మెర్క్యూరీ అండ్ జూపిటర్ ఆన్ దీస్ టూ. ఆల్ దిస్ షోస్ దట్ ద పర్సన్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, బాగా ఇష్టంగా మ్యారేజ్ చేసుకుంటాను. నేను అక్కడితో 2, 7, 11తో సాటిస్ఫై ఆపేయట్లే. నేను చెప్తున్న పాయింట్, దశానాథుడికి 7th లార్డు కనెక్ట్ అయ్యాడు, అలాగే 7th లార్డ్కి దశానాథుడు కనెక్ట్ అయ్యాడు. ఓకేనా? అండ్ దశానాథుడు మార్స్ నక్షత్రం, లగ్నాధిపతి కూడా మార్స్ నక్షత్రం. ఓకే. అండ్ జూపిటర్ అండ్ రాహు అంతర్దశానాథుడు జీవ కూడా, ఇద్దరు కూడా వీనస్ స్టారు. ఓకే. అండ్ మార్స్ ఏమో రాహు స్టార్లో ఉన్నాడు, విచ్ ఇస్ అగైన్ అంతర్దశానాథుడు. ఓకే. ఏడిఎల్ అండ్ సన్ ఎవరు స్టారు? సన్ జూపిటర్ స్టారు, మెర్క్యూరీ కూడా మెర్క్యూరీ స్టార్. చూడండి. సో సన్ ఏమో జూపిటర్ స్టార్లో ఉన్నాడు,
అగైన్ ఆయన జూపిటర్ ఏమో అంతర్దశానాథుడితో ఉన్నాడు, మెర్క్యూరీ ఏమో సెల్ఫ్ స్టారు, మూన్ కూడా సెల్ఫ్ స్టార్. ఇవి రెండు ట్రైన్లో ఉన్నాయి మళ్ళీ. సో ఎవ్రీ ప్లానెట్ ఈజ్ డ్యూలీ పక్కా కనెక్టెడ్ టు ద సెవెంత్ లార్డ్ తోటి అన్ని ప్లానెట్స్ కనెక్టివిటీలోకి వచ్చేసేయి అనేది ఇక్కడ కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది ఇన్ వీనస్ మహాదశ. ఇదనమాట కనెక్టివిటీ. వీనస్ సాటర్న్ మార్స్ స్టార్లోని సెకండ్ హౌస్లోని, మార్స్ ఏమో రాహు స్టార్లోని. సో అంతర్దశానాథుడు ఇలా కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ జూపిటర్ రాహు ఏమో వీనస్ స్టార్లోని, మహాదశ లార్డ్ కనెక్ట్ అయ్యాడు, అంతర్దశ లార్డ్ కనెక్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరునేమో లగ్నాన్ని సెకండ్ హౌస్గా అంటే సపోర్టింగ్ హౌస్ అంటే వీళ్ళిద్దరు కూడా లగ్నాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వీనస్ ఈజ్ ట్రైన్ లగ్న, అండ్ మూన్ అండ్ మెర్క్యూరీ ఇన్ మెర్క్యూరీ స్టార్, అండ్ మెర్క్యూరీ ఈజ్ ట్రైన్ మూన్ అనమాట, అండ్ సన్ అపోజిషన్ సాటర్న్. సో లగ్నాధిపతి కనెక్టెడ్ టు ద సోల్ వేర్ ద డబుల్ ట్రాన్సిట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇక్కడ జూపిటర్ సాటర్న్ డబుల్ ట్రాన్సిట్. నాట్ ఓన్లీ జూపిటర్ సాటర్న్, సన్ అండ్ మెర్క్యూరీ కూడా ట్రాన్సిట్ అవుతున్నారు. ఇంకా జైమినీకి వచ్చేసరికి వీనస్ ఏమో ఆత్మకారక, నెక్స్ట్ అమాత్యకారక, నెక్స్ట్ బీకే, ఎంకే అండ్ పీకే అండ్ డీకే. జీకే, సారీ, మార్స్ జీకే అండ్ లాస్ట్గా డీకే ఎవరు? సన్ డీకే. సన్ ఏమో మృత్యుభాగాలో ఉన్నాడు, మృత్యుభాగా డిగ్రీస్. సో ఖచ్చితంగా సన్ మహాదశలో సంథింగ్ చుక్కలు చూపిస్తుంది. అండ్ పెయిన్ ఇన్ లైఫ్ ఈజ్ డెఫినెట్గా హస్బెండ్ కారక. భృగుచక్ర పద్ధతి సరళ పద్ధతిలోని లగ్నం పట్టుకొని లగ్నాన్ని తిప్పుతాం. ఇక్కడ అంటే కాలపురుష కుండలిని పట్టుకొని తిప్పుతాం. ఇక్కడ మనం లగ్నాన్ని పట్టుకుని కూడా తిప్పచ్చు. ఇందాక ఇక్కడి నుంచి ఎలా అయితే 0 to 12, 13 to 24 చెప్పి 23rd ఇయర్ ఇక్కడ పట్టుకున్నాము. అలాగే 9 పాదాలు చొప్పున 23rd ఇయర్ ఇక్కడ కూడా పట్టుకున్నాము. రకరకాలుగా చెప్పి తిప్పాం కదా లగ్నాన్ని. సో సేమ్ కాన్సెప్ట్ లగ్నం నుంచి కూడా అప్లై అవుతుంది. అది ఎలాగో నేను ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లగ్నం ఇదైతే 0, 12, 13, 24 ఇక్కడ వచ్చింది. సెకండ్ హౌస్లో మనం చూసినట్లయితే నెటల్ సెవెంత్ లార్డ్ ఉన్నాడు. అలాగే ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకున్నట్లయితే మార్స్ కనెక్ట్ అయ్యాడు. మార్స్ కనెక్షన్ అనేది చాలా కంపల్సరీ బిఎన్ఎన్లో మ్యారేజ్కి. అండ్ ఇక్కడ మనకి మెర్క్యూరీ ఆపరేట్ అవుతున్నాడు కాబట్టి ఈ హౌస్లోని మెర్క్యూరీ కనెక్షన్ వచ్చింది కాబట్టి మెర్క్యూరీ ఎక్కడున్నాడు? సన్తో ఉన్నాడు, సెవెంత్ లార్డ్ తోటి. సో మెర్క్యూరీ ద్వారా సన్కి కనెక్షన్ వచ్చింది మనకి సెవెంత్ లార్డ్కి ఇక్కడ ఈ చార్ట్లో. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ 11th హౌస్లోని మనకి అంతర్దశ లార్డ్ కూడా కనెక్ట్ అయిపోయాడు. అండ్ ఎక్కడైతే సన్ కూర్చున్నాడో అక్కడ డబుల్ ట్రాన్సిట్ జరిగింది. సారీ, సన్ చెప్పకూడదు, మెర్క్యూరీ, ఎందుకంటే ట్రైన్స్లో కలిసింది మెర్క్యూరీ కదా, కాబట్టి మెర్క్యూరీ. అండ్ ఈ రాహు జూపిటర్ ఇద్దరు కూడా వీనస్ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి 11th హౌస్ నుంచి మనకి వీనస్ కనెక్షన్ వచ్చింది. కాబట్టి మనం ఇందులోంచి జైమినీ కనెక్షన్స్ కూడా చాలా స్పష్టంగా మనకి ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి. ఆల్ ది డ్యూయల్ రాశీస్ గాట్ యాక్టివేటెడ్ at the time of marriage.